ప్రియ దేవనామానికి మహిమ కలుగును గాక. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐజాక్ పాల్ అనే ఛానల్ నా యొక్క ఛానల్ పేరు కనుక దీంట్లో షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 10 minutes 15 minutes వీడియోస్ కూడా త్వరలో నేను అప్లోడ్ చేయబోతున్నాను కనుక మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు సాంగ్స్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను కనుక మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. మీరందరూ నాకు సహకరించండి. లేఖన భాగాలకు మాట చదువుకున్న ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. మన దేవుని మాటలో ఎంతో శక్తి ఉంది, దేవుని మాటలో ఎంతో బలం ఉంది, దేవుని మాటలో ఎంతో పవర్ ఉంది కనుక ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాను, నీకు కేడెంగా ఉంటాను, నీకు సహకరించేవాడిగా ఉంటానని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు కనుక వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన వెలుగును, ఈ ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్య చంద్రుల్ని ప్రతిదాన్ని కూడా మాట ద్వారా సృష్టించాడు కనుక మనం ఆయన మాట కోసం ఎదురు చూడాలి. మీరు నా మాట నన్ను నాతో మాట్లాడి నన్ను బలపరచుని దర్శించని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శిస్తాడు. దేవుడు నీతో వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు కనుక ఈ మాటల్ని నీ హృదయాల్లో పెట్టుకో. దేవుడికి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.